బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో 14 కోట్ల రూపాయల విలువైన గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ 14 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ గంజాయి రవాణా కట్టడికి ప్రయత్నిస్తున్న రాష్ట్రంలో తరచూ గంజాయి డ్రగ్స్ దందాలు వెలుగు చూస్తున్న తీరు సమస్య తీవ్రతను చాటుతోంది. ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ లో 12 కోట్ల డ్రగ్స్ పట్టుకోవడం చూస్తే రాష్ట్రంలో మరింత భద్రత పెంచాలని అధికారులు భావిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో 14 కోట్ల రూపాయల విలువైన గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ 14 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ గంజాయి రవాణా కట్టడికి ప్రయత్నిస్తున్న రాష్ట్రంలో తరచూ గంజాయి డ్రగ్స్ దందాలు వెలుగు చూస్తున్న తీరు సమస్య తీవ్రతను చాటుతోంది. ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ లో 12 కోట్ల డ్రగ్స్ పట్టుకోవడం చూస్తే రాష్ట్రంలో మరింత భద్రత పెంచాలని అధికారులు భావిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చాలని ఒకవైపున ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపున ఏదో ఒక మూల నుంచి కేటుగాళ్లు మాదక ద్రవ్యాలను రవాణా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొకసారి శంషాబాద్ విమానాశ్రయంలో 14 కోట్ల విలువైన గంజాయిని పట్టుకోవడం జరిగింది. శంషాబాద్ విమానాశ్రయంలోని భద్రతా అధికారులు ఈ 14 కోట్ల రూపాయల విలువైనటువంటి గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ గంజాయిని తరలిస్తున్నటువంటి వ్యక్తి హైదరాబాద్ కు చెందిన సయ్యద్ రిజ్వీగా భద్రతాధికారులు గుర్తించారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం మార్కెట్ లో యొక్క గంజాయి యొక్క విలువ 14 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం రిజ్వీని అదుపులోకి తీసుకొని అతను ఎక్కడి నుంచి యొక్క గంజాయిని తీసుకొని వస్తూ ఉన్నాడు, దీని అతని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, మొత్తం ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇట్లా గంజాయి తరలించడానికి సంబంధించిన కార్యకలాపాల్లో తన యొక్క పాత్ర ఉంది అనే దాని మీద పూర్తిగా ఫోకస్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ కోణంలో తనను విచారిస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్స్ ను సరికొత్తగా ఫామ్ చేసిన తర్వాత డ్రగ్స్ గంజాయి రవాణా కట్టడికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో తరచూ గంజాయి డ్రగ్స్ దందాలు వెలుగు చూస్తున్నటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా ఈ డ్రగ్స్ కు సంబంధించి కావచ్చు, అలాగే గంజాయి యొక్క రవాణా అనేది ఆగటం లేదు అనే దానికి సంబంధించినటువంటి వాస్తవాలను ప్రతిబింబించేలాగానే ఇలా మరలా పట్టుబడుతున్నటువంటి నిందితులకు సంబంధించి పెద్ద ఎత్తున పట్టుబడుతున్నటువంటి గంజాయి కేసులకు సంబంధించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుతం ఇటీవల కాలంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ లోనే చర్లపల్లి ప్రాంతంలో 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ను పట్టుకోవడం చూసిన తర్వాత ప్రస్తుతం ఎంత కట్టడి చేయాలనుకుంటున్నప్పటికీ ఏదో ఒక రకంగా యొక్క గంజాయి డ్రగ్స్ యొక్క రవాణా అనేది యొక్క గ్యాంగ్ అనేవి పేటరేగిపోతున్నాయి. కాబట్టి రాష్ట్రంలో చెక్ పోస్టుల వద్ద కావచ్చు, ప్రధానమైనటువంటి చాలా నిఘాను ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రాంతాల్లో కొంత భద్రతా సిబ్బందిని మరింతగా ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ రత్న.